హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఏపీలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు అని చెప్పి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అది ఇంకా రావడానికి టైం ఉన్నప్పటికీ చాలా మంది సైకాలజిస్టులు వాళ్ళ యొక్క ఒపీనియన్ మాత్రం తెలియజేసేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు అధికారంలోకి వస్తారంటున్నారు, సైకాలజిస్ట్ అందరూ కూడా ఎటువైపు ఉన్నారు మేడం? మీరు చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు సర్వేలు చాలా వచ్చాయి. సర్వేల్లో 335 తెలుగుదేశం కూటమని చెప్పారు. అదే విధంగా మీకు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఖచ్చితంగా 4 సార్లు చెప్పారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం కూటమి వస్తుంది, వాళ్ళకి చాలా బంపర్ మెజారిటీ వస్తుంది, చాలా తక్కువ సీట్లు ఎవరు వైసీపీకి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుంది అని. తర్వాత ఇండియా టుడే ఆయన రాజ్దీప్ సర్దేశాయ్ అతను కూడా ఖచ్చితంగా చెప్పాడు తెలుగుదేశం కూటమి వస్తుందని. లోక్నీతి సిఎస్డిఎస్ సంజయ్ కుమార్ ఆయన కూడా ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి వస్తుంది అని గణాంకాలతో సహా ఆయన చెప్తున్నాడు. ఈయన ఇంకా ఘోరంగా సంజయ్ కుమార్ గారు 4-5 సీట్లే వైఎస్ఆర్సీపీకి వస్తాయి జగన్మోహన్ రెడ్డికి అని చెప్తున్నాడు ఆయన. సో ఏ సర్వేలు తీసుకున్నా మీకు అన్నీ కూడా తెలుగుదేశం కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇది మొగ్గు చూపడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఏమి అల్లటప్పగా చెప్పరు, ఊరికే జస్ట్ లైక్ దట్ చెప్పరు కదా. వీళ్ళు ఒక విశ్లేషణ చేశాక, ఒక సర్వే చేశాక వాళ్ళ పరిస్థితులు అవగాహన చేసుకుని రాష్ట్రంలో వాళ్ళు చెప్తారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు గత ఎన్నికల్లో మరి ఇతను ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు అతనికి పరిస్థితులు అనుకూలించాయి. ఎవరు కూడా ఊహించలేదు. ఒక్క ఛాన్స్ అనేసరికి రాజశేఖర రెడ్డి కొడుకుగా తర్వాత షర్మిల పాదయాత్ర చేయడం, ఇతను కూడా పాదయాత్ర చేయడం, అవన్నీ కలిసి వచ్చి విజయమ్మ కూడా నా కొడుక్కి ఇవ్వండి ఒక్క ఛాన్సు, రాజన్న రాజ్యం చూపిస్తాడు అంటే ప్రజలు నమ్మి ఇచ్చారు. ఇచ్చాక ఈయన సంక్షేమ పథకాలు అంటాడు, బట్టలు నొక్కానంటాడు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ తర్వాత కూడా సరిగా వాళ్ళకేమీ వేయలేదు, సంక్షేమ పథకాలకి డబ్బులు అయితే వేయలే పూర్తిగా, ఊరికే ఏదో అలా అలా వేసి చేతులు దులుపుకున్నాడు. అభివృద్ధి లేదు, అసలు రాష్ట్రం అన్ని రకాలుగా వెనకంజలో ఉంది. కనీసం ఇప్పుడు ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే. సో ప్రజలు ఇవన్నీ గుర్తించి ఈసారి మీకు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అయిందో మనందరికీ తెలుసు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలైన నిరసన అది ప్రజల మీద అది తప్పకుండా ప్రభావం చూపించింది, అంటే ఓటర్ల మీద. ఆ ప్రభావం ఎంతవరకు వెళ్ళిందంటే మహిళా ఓటర్లందరూ గంపగుత్తగా వచ్చేసి అసలు ఎక్కడా జరగని విధంగా పోలింగ్ శాతం పెరగటం ఏంటి, రాత్రి వాళ్ళు 12-2 వరకు క్యూ లైన్లో నిల్చుని వాళ్ళు ఓటింగ్ చేయటం ఏంటి, ఇవన్నీ కూడా ఈ సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు అవన్నీ చూశాక వాళ్ళ కరెక్ట్ ఫిగర్ని అయితే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా ముందంజలో, అంటే ఇటువంటి విషయాల్లో ఓటింగ్ సరళిలో చూసుకుంటే నెంబర్ 1లో ఉంది, అభివృద్ధిలో చూసుకుంటే 0లో ఉంది. కానీ రేపొద్దున ఎన్నికల సరళి వచ్చేసరికి ఎన్నికల ఫలితాలు మాత్రం ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం కూటమికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా ఎందుకు చూపుతున్నారంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సంక్షేమం కావాలన్నా, రేపొద్దున ఉద్యోగాలు కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా చంద్రబాబు నాయుడు ఒక్కరే చేయగలరు. ఆ విధంగా వాళ్ళు ఊహించుకుని, వాళ్ళు తెలుసుకుని, వాళ్ళు జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకుని వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కూటమికి ఓటు వేయడం జరిగింది. అయితే ఈ సెఫాలజిస్టులు అందరూ కూడా, అంటే వీళ్ళందరూ కూడా నార్త్కి చెందిన వాళ్ళు, పోనీ ఇక్కడ వాళ్ళు కాదు, పోనీ డబ్బు ఇచ్చుకున్న వాళ్ళు కాదు. ఐపాక్ లాంటి టీంలే మీకు ప్యాకప్ చెప్పేసాయి ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళిపోయాయి. అయితే ఐపాక్ ఎందుకు వెళ్ళిపోయింది, ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి ఏంటి సంబంధం అంటే ప్రశాంత్ కిషోర్ శిష్యుడే కదా అతను. ఐపాక్ అనే సంస్థ ప్రశాంత్ కిషోర్ ద్వారా వచ్చింది. ప్రశాంత్ కిషోరే గతంలో జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు, అప్పుడు ఆయన గెలుస్తాడని అతనే ఖచ్చితంగా చెప్పాడు. అదే ప్రశాంత్ కిషోర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనకి ఫలితాలు ముందే తెలిసి ఉంటాయి. ప్లస్ వీళ్ళ సర్వే ఏదైతే ఉందో ఐపాక్ సర్వే, అది కూడా అతను ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనుషులే ఉంటారు. ఈరోజు అది లీక్ అయి ఉండొచ్చు, అది చంద్రబాబుకు కూడా వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మనం ఏ రకంగా చూసుకున్నా కూడా ఎవరు చెప్పినప్పటికీ వాళ్ళందరూ కూడా కనీసం ఇటుపక్క వాళ్ళు కాదు. మీరు రాజ్దీప్ సర్దేశాయ్ తీసుకున్నా, ప్రశాంత్ కిషోర్ని తీసుకున్నా, ప్రశాంత్ కిషోర్ బీహార్, ఐపాక్ వాళ్ళు బీహార్ నుంచే ఎక్కువ శాతం వచ్చారు. తర్వాత ఈ సంజయ్ కుమార్ కూడా ఇక్కడ వాడు కాదు. కాబట్టి వాళ్ళు ఏదో ఆంధ్రదేశంలో ఉండి ఏదో తెలుగుదేశాన్ని దగ్గర డబ్బులు తీసుకుని చెప్పారంటానికి లేదు. అదేవిధంగా మిగిలిన సర్వేలు కూడా ఎవరికి వాళ్ళు సర్వేలు చేసి చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు ఎవరికి డబ్బులు ఇచ్చి చెప్పించలేదు. కాబట్టి మనం ఏ రకంగా చూసుకున్నా ఈ సైకాలజిస్టులు చెప్పింది 100% నిజం అవ్వచ్చు.
ఖచ్చితంగా 145కి తగ్గకుండా 145కి పైగానే తెలుగుదేశం కూటమికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 22 నుంచి 23 లోక్సభ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాన్ఫిడెంట్ గా మేడం 151 సీట్ల పైన వస్తాయని చెప్పడం చూస్తున్నాం మేడం. ఆయన అంటే ఏ బేసిస్ మీద చెప్పుకుంటారు మేడం? అంటే ఆయనకి అంతర్గతంగా తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి లండన్ వెళ్ళిపోబోతూ చెప్పాడు. ఇప్పుడు ఓడిపోతాన్ని ఏ ముఖ్యమంత్రి చెప్పుకోలేడు కదా. ఇప్పుడు 151 కంటే తక్కువ ఎలా చెప్పుకుంటాడు? ఇప్పుడు సజ్జలైతే ఆ రోజు వచ్చి 130కి తగ్గవని చెప్పాడు, ఏ రోజు ఎన్నికలు జరిగిన రోజు. మర్నాడు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు అంతా నెగిటివ్ ప్రచారం చేశాడు అని చెప్పారు. మరి నీ సంక్షేమ పథకాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది ప్రజలు ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. అంటే వీళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని. ఇప్పుడు ఐపాక్ ఏదైతే చెప్పిందో వాళ్ళు అబద్ధం చెప్పుండొచ్చు. ఇప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళు ఇలా ఉంది, నీ పరిస్థితి బాగోలేదంటే జగన్మోహన్ రెడ్డి వింటాడా? లేదు, జగన్మోహన్ రెడ్డి అందరూ జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోతున్నాను ఒప్పుకుంటాడా? ఇప్పుడు ముఖం చాటేయాలి, ప్రజల ముందు ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు 150 వై నాట్ 175 అన్నవాడు 151 పైన వస్తాయన్నాడు అంటే తగ్గాడనే కదా. సో హీ నోస్ ద ఫ్యాక్ట్. నిజం తెలిసాక అది ఒప్పుకోలేక ఆ రోజు తప్పించుకోవటానికి మాట్లాడాడు. అంతకు మించి ఆయన ఏం చేస్తాడు? 4వ తారీఖు మనకు రిజల్ట్స్ వస్తాయి. అందుకని ఆ రోజు ఆయన చెప్పింది అబద్ధమా నిజమా అనేది ప్రజలే రుజువు చేస్తారు.